Good afternoon all. Today I am discussing about new topic in this unit, that is business environment. That means how the business conditions in the business, how the conditions are in the different types of mechanisms in the business, right? So business environment, imagine you want to do business which are you interested in. Suppose if you want to do business, that means మీరు కొత్తగా ఒక బిజినెస్ చేయాలి అనే ఆలోచన వచ్చింది. దెన్ వెంటనే మీరేమో దేని గురించి ఆలోచిస్తారు? విచ్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్, అంటే మీకు దేని మీద ఆసక్తి ఉంది అనే దాని మీద మనం ఆలోచనకు వెళ్తాం, అంతే కదా. సో ఖచ్చితంగా మనకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాని మీద మనం ఫోకస్ చేస్తాం. ఓకే, సో ఇంట్రెస్ట్ లేనిదే మనం ఏది కూడా చేయం కదండి. సో అది బిజినెస్ కావచ్చు, అదేంటే చదువుకోవటం కావచ్చు, లేదంటే ఇంకోటి కావచ్చు. ఏ పని చేయాలన్నా మనకి దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి. సో వితౌట్ ఇంట్రెస్ట్ మీరు ఏ పని చేయడానికి సిద్ధపడరు, మీరే కదా ఎవరైనా కూడా. కాబట్టి మనకు వ్యాపారం చేయాలనే ఆలోచనతో పాటుగా దాన్ని చేయాలి అనేటటువంటి ఆసక్తి కూడా మనకు ఉండాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ you want to get into infotech industry, that means information technology industry. అంటే మీరు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి కంపెనీలు మార్కెట్లో ఉన్నాయి, వాటన్నిటిని కలిపి మనం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీ అంటున్నాం. మీరు కొత్తగా దాంట్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు, అంటే ఆల్రెడీ ఉంది, కొత్తగా మీరేమీ స్టార్ట్ చేయట్లే. మీరు ఇంకొక కంపెనీని ఉన్న వాటికి అదనంగా ఇంకొక కంపెనీని మీరు స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు అనుకోండి. వాట్ కెన్ యూ డూ ఇన్ దిస్ ఇండస్ట్రీ, అంటే నేను ఆ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్నాను అంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, నేను ఏం చేయగలను, దట్ షుడ్ బి క్లియర్లీ ఐడెంటిఫైడ్. ఓకే, సో అది ఏంటనేది మనం క్లియర్గా ఐడెంటిఫై చేసుకోవాలి. అర్థమవుతుంది, అంటే ఏ పర్పస్ కోసం మనం వెళుతున్నాం, అది అక్కడ నేను ఏం చేయగలను అనేది మనం ముందుగానే కొంత ఆలోచించుకోవాలి అంటున్నాడు. తర్వాత విచ్ వన్ డూ యూ చూస్, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చాలా ఉన్నాయి, చాలా సెక్టార్స్ ఉన్నాయి. సో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, తర్వాత సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అని, తర్వాత నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ అని. ఓకే, సో లైక్ దిస్. తర్వాత టెస్టింగ్ ఇంజనీరింగ్ అని, తర్వాత డెవలపర్ అని, ఇవన్నీ ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. సో వాటిల్లో నేనేం చేయాలి, నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే విచ్ వన్ డూ యూ చూజ్, నేనేం సెలెక్ట్ చేసుకోవాలి అనే దాని మీద మనకు ముందుగానే ఒక అవగాహన ఉండాలి అంటున్నాడు. తర్వాత ద ఫాలోయింగ్ ఆర్ ద ఆల్టర్నేటివ్స్ యూ హ్యావ్ ఆన్ హ్యాండ్, దాంతోపాటుగా మనకు కొన్ని ఆల్టర్నేటివ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి అని చెప్పి చెప్తున్నాడు. ఏంటవి? యూ కెన్ బై అండ్ సెల్, అంటే నువ్వు కొందాం అనుకుంటున్నావా, అమ్ముదాం అనుకుంటున్నావు, అంటే ఆ ఇండస్ట్రీలో నువ్వు కొని వ్యాపారం చేయటమా అక్కడ దొరికే వాటిని, లేకపోతే నువ్వే డైరెక్ట్గా అమ్మటమా తయారు చేసి. దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ యూ హ్యావ్ టు ఆన్సర్. అంటే వేరే వాళ్ళకి కదా, మనకు మనం ఆన్సర్ చేసుకోవాలి. తర్వాత సెకండ్ వన్, యూ కెన్ సెటప్ ఏ స్మాల్ ఆర్ మీడియం ఆర్ లార్జ్ ఇండస్ట్రీ టు మ్యానుఫ్యాక్చర్. ఒకవేళ నువ్వు తయారు చేసి అమ్మాలి అనుకున్నావు, అప్పుడు ఏం చేయాలి? చిన్నది కానివ్వండి, ఒక మీడియం సైజ్ కానివ్వండి, లేకపోతే ఒక పెద్ద కానివ్వండి, మీరు ఆ ఇండస్ట్రీలో మీరు కొత్తగా ఒక సంస్థని స్టార్ట్ చేయాలి. అది చిన్నదో, మీడియమో, పెద్దదో. ఓకే, సో తర్వాత యూ కెన్ సెటప్ ఏ వర్క్షాప్ టు రిపేర్. సో తర్వాత మనకి వర్క్షాప్ అనేది ఒకటి సెటప్ చేసుకుని, సో దాంట్లో మనం ఈ రిపేర్స్ ఇవి చేసుకోవటానికి, లేదంటే అక్కడ ఏమైనా రిపేర్స్ ఉంటే అవి మనం చేసుకుని సెటప్ చేసుకుని ఉండాలి అంటున్నాడు. తర్వాత
యూ కెన్ డెవలప్ సాఫ్ట్వేర్. సో ఇప్పుడు ఐటీ కాబట్టి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాబట్టి దాంట్లో ఏం చేయాలి, కొత్తగా నువ్వు ఏదైనా చేయాలంటే యూ హ్యావ్ టు డెవలప్ ఏ న్యూ సాఫ్ట్వేర్. కొత్తగా ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేసుకోవాలి. అకార్డింగ్ టు దట్ యూ హ్యావ్ టు డెవలప్ ద హార్డ్వేర్ థింగ్స్ ఆల్సో. యూ కెన్ డిజైన్ హార్డ్వేర్. So the combination of both the things, then only it will be treated as information technology industry. Okay, so you can be a consultant or a troubleshooter. Suppose if you are having a much more experience in that particular information technology industry, then you will be doing consultancy services to the others also. Then also you have to resolve the problems of others which have been faced in a regular transactions, regular operations. ఓకేనా, అంటే ఒక కంపెనీ వేరే కంపెనీలో జరిగేటువంటి డైలీ ఆపరేషన్స్ మీద కూడా మనం వాటిని సాల్వ్ చేయగలిగితే దెన్ అది కూడా నీకు మనీని ఎర్న్ చేసి పెడుతుంది, అంతే కదా. సో వేరే వాళ్ళకి పని చేస్తున్నా, వేరే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే చూస్తున్నా అంటే నువ్వు ఊరికేం చూస్తావా, చూడవు కదా. యు ఆర్ ఆల్సో టేకింగ్ మనీ. నువ్వు సర్వీస్ ఇస్తున్నావు, వాళ్ళకి వచ్చినటువంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నావు, దానికి గాను నువ్వు వాళ్ళ దగ్గర నుంచి మనీ కూడా తీసుకుంటున్నావు అనమాట. సో దట్ ఈజ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఇంట్రడక్షన్. దెన్ సమ్ మోర్ పాయింట్స్ ఆర్ దే. ఇఫ్ యూ చూజ్ ఎనీ వన్ ఆర్ మోర్ ఆఫ్ ద అబవ్, పైన మనం ఇప్పుడు చెప్పినటువంటి పాయింట్స్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి కదా ఖచ్చితంగా, ఒకటి కానీ రెండు కానీ మీ ఇష్టం. Have chosen the line of activity, the next step for you is to decide whether. సో తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం ఒక లైన్ ఆఫ్ యాక్టివిటీ, హ్యావ్ చూసిన ద లైన్ ఆఫ్ యాక్టివిటీ పైన చెప్పింది మనం ఒక 1 by 1 చేసుకుంటూ రావాలి. ద నెక్స్ట్ స్టెప్ ఫర్ యూ ఈజ్ టు డిసైడ్ వెదర్. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనం డిసైడ్ అవ్వాల్సినవి ఏంటంటే, ఫస్ట్ వన్ అంటే మనకు బిజినెస్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఉంది. సో ఆలోచన ఉన్నప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అనేది ఇక్కడ డిసైడ్ అవుతున్నాం నెక్స్ట్ స్టెప్లో. దాంట్లో ఫస్ట్ ఏం చెప్తున్నాడు, యూ వాంట్ టు బీ ఓన్లీ ఓనర్. అంటే నువ్వు ఒక్కడవే, ఇంకెవరితో పని లేకుండా నువ్వు ఒక్కడవే రన్ చేయాలనుకుంటే ఆ కేటగిరీలో ఏమంటున్నావు అంటే, మనం నువ్వు ఒక్కడవే కనుక బిజినెస్ని రన్ చేయాలి, ఇంకెవరితోటి పని లేదు నాకు అనుకుంటే నువ్వు ఏమవుతావు, సోల్ ట్రేడర్. అంటే సొంత వ్యాపారం. అంటే ఇంకా నీకు వేరే వాళ్ళతో పని లేదు, నీ అంతటికి నువ్వే వ్యాపారాన్ని మొదలుపెట్టుకుంటావు, రన్ చేసుకుంటావు. సో లాభం వచ్చినా నష్టం వచ్చినా ఏదైనా కంప్లీట్గా నీదే బాధ్యత. సో ఇంక వేరే వాళ్ళకి ఎవరికి కూడా దాంతో సంబంధం లేదు. అలాంటి ఒక కేటగిరీని మనం సోల్ ట్రేడర్ అని చెప్పి పిలుస్తున్నాం. తర్వాత రెండవ కేటగిరీ, యూ వాంట్ టు టేక్ సమ్ మోర్ ప్రొఫెషనల్స్ యాజ్ కో ఓనర్స్ అలాంగ్ విత్ యూ. సో అంటే దాని అర్థం ఏంటి ఇక్కడ, ఇట్ మీన్స్ యూ వాంట్ టు ఫామ్ పార్ట్నర్షిప్ విత్ అదర్స్ యాజ్ పార్ట్నర్స్. సో అంటే నువ్వు ఒక్కడవే చేయలేవు. సో అంటే ఇప్పుడు సపోజ్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలనుకున్నావు, నువ్వు ఒక్కడి వల్లే కావట్లేదు. అప్పుడు నీకు తెలిసి నీ ఫ్రెండ్స్ ఉంటారు కదా నీతో పాటు చేసిన వాళ్ళు, అంటే ఆల్రెడీ నువ్వు కొన్నాళ్ళు చేసి బయటకు వచ్చావు కదా. సో అప్పుడు నువ్వేం చేస్తావు, నీకు బాగా తెలిసినటువంటి ఫ్రెండ్స్, మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళని, ప్రొఫెషనల్ అయిన వాళ్ళని ఒక 2-3 అడుగుతావు, నేను ఇట్లా స్టార్ట్ చేశాను కొత్తగా, మీరు కూడా జాయిన్ అవుతారా నాతో పాటు, అంటే మీరు కూడా దీంట్లో పార్ట్నర్షిప్ తీసుకుంటారా, అప్పుడు మనం ముగ్గురం కలిసి చేసుకోవచ్చు, మనకు వచ్చినటువంటి లాభాలను మనమే షేర్ చేసుకోవచ్చు అని చెప్పి అడిగాడు అనుకోండి. సో దానికి వాళ్ళు కూడా ఒప్పుకుంటే, సో వాళ్ళకు కూడా మన వ్యాపారంలో భాగస్వామ్యం వస్తుంది, వాళ్ళు కూడా మనతో పాటు కలిసి పనిచేస్తారు. సో అలా మనం పార్ట్నర్షిప్ ఇస్తే వాళ్ళని కూడా మనం ఓనర్స్గానే ట్రీట్ చేయాలి కాబట్టి వాళ్ళని మనం కో ఓనర్స్ అని చెప్పి అంటాం అన్నమాట. ఓకే, సో అర్థమైంది కదా. అంటే మనకి మన దగ్గర ఉన్నటువంటి స్కిల్డ్ పీపుల్ సరిపోనప్పుడు, అంటే మనం ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేసిన తర్వాత కానివ్వండి, చేయకముందు కూడా మనం అప్రోచ్ అయ్యి మనం వాళ్ళని అడిగి ఒకేసారి స్టార్ట్ చేయటం కూడా చేయొచ్చు, అది ఇట్స్ డిపెండ్స్. ఓకే, సో కాబట్టి అది ముందా తర్వాత అనేది దట్ యూ హ్యావ్ టు బి డిసైడెడ్. ఓకే, దట్స్ యువర్ చాయిస్. ఇలా మనం వాళ్ళకు కూడా భాగస్వామ్యం ఇచ్చి మనం కూడా పార్ట్నర్షిప్ ఇస్తాం.
సో వాళ్ళు కూడా అక్కడి నుంచి పార్ట్నర్స్ అవుతారు. అదొక ఆప్షన్, రెండవ కేటగిరీ. తర్వాత మూడవ కేటగిరీ, యూ వాంట్ టు బీ ఎ గ్లోబల్ ప్లేయర్ బై మొబిలైజింగ్ లార్జ్ రిసోర్సెస్ అక్రాస్ ద కంట్రీ ఆర్ వరల్డ్. నువ్వేమనుకుంటున్నావు, సో నేను ఇక్కడ కాదండి, మన రేంజ్ ఒకటి కాదు అంటే ఇక్కడనే కాదు, ఆల్ ఓవర్ ద వరల్డ్ అండ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. సో అతను కంప్లీట్గా మొత్తం ఓవరాల్గా అన్నీ తిరిగి చేసుకోవాలనుకుంటున్నాడు అనుకోండి. సో అలా ఉంటే కనుక మనం అతను ఏమంటున్నాం, గ్లోబల్ ప్లేయర్ అంటున్నాం. అంటే అతను వరల్డ్లో ఎక్కడైనా కూడా వెళ్ళి తను బిజినెస్ చేయగలడు, ఆ క్యాపబిలిటీ అతనికి ఉందనుకోండి. సో అతను ఏం చేస్తాడు, బై మొబిలైజింగ్ లార్జ్ రిసోర్సెస్ అక్రాస్ ద కంట్రీ. సో ఆల్ ఓవర్ ద కంట్రీ అక్కడ రీసోర్సెస్ ఏంటి అనేది, ఎక్కడ రీసోర్సెస్ ఎక్కువ ఉన్నాయి ఏంటి అనేది అతను ఫ్రీక్వెంట్గా వాటిని మొబిలైజ్ చేసుకుని వాటితో అతను వ్యాపారం చేస్తూ ఉంటాడు. తర్వాత నెక్స్ట్ కేటగిరీలోకి ఎవరు వస్తారంటే, యూ వాంట్ టు బ్రింగ్ ఆల్ లైక్ మైండెడ్ పీపుల్ టు షేర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద కామన్ ఎంటర్ప్రైజ్. యూ వాంట్ టు ప్రమోట్ ఏ జాయింట్ స్టాక్ కంపెనీ. ఓకే, సో ఏం చెప్తున్నాడండి నెక్స్ట్, సో యూ వాంట్ టు బ్రింగ్ ఆల్ లైక్ మైండెడ్ పీపుల్ అంటే ఒకే రకంగా ఆలోచిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారంటే, మనలాగా సేమ్ ఆలోచిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా మనం బెనిఫిట్ ఇచ్చి, మీరు మా దాంట్లో మా వ్యాపారంలో మీరు కూడా ఉండండి, సో మేము మీకు దాంట్లో వటాలు ఇస్తాం, సో అందరం కలిసి కష్టపడి పని చేద్దాం, మనం ఈ సంస్థని ముందుకు తీసుకెళ్ళి దాని నుంచి వచ్చినటువంటి ఆదాయంలో మనకు రావాల్సినటువంటి ప్రాఫిట్ని మనందరం తీసుకుందామని. సో అలా ఒకే ఆలోచన, ఒకే రకంగా ఆలోచించే వాళ్ళని మనం ఒక గ్రూప్గా సో యూ వాంట్ టు బ్రింగ్ ఆల్ లైక్ మైండెడ్ పీపుల్ టు షేర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద కామన్ ఎంటర్ప్రైజ్. సో అంటే మనలాగే ఆలోచిస్తున్నటువంటి వాళ్ళందరినీ ఒక గ్రూప్గా ఫామ్ చేసి, సో వాళ్ళకి కూడా మనం బెనిఫిట్స్ అనేది షేర్ చేస్తే వాళ్ళప్పుడు మనతో పాటు కలిసి పనిచేయడానికి వాళ్ళు కూడా ముందుకు వస్తారు. సో అలా వస్తే మనం ఒక సంస్థని ప్రారంభించవచ్చు వాళ్ళతో కూడా కలిపి. అలా ప్రారంభించినటువంటి ఆ సంస్థకి మనం పెట్టినటువంటి పేరు జాయింట్ స్టాక్ కంపెనీ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. ఓకే, తర్వాత నెక్స్ట్ కేటగిరీ, యూ వాంట్ టు ఇన్వాల్వ్ గవర్నమెంట్ ఇన్ ద ఐటీ బిజినెస్. You want to suggest government to promote a public enterprise. తర్వాత నువ్వు ఒక ఐటీ బిజినెస్ చేస్తున్నావు. సో ఏమని అడిగావు గవర్నమెంట్ని, సో నేను దీని నుంచి మంచి ప్రొడక్ట్స్ డెవలప్ చేయాలనుకుంటున్నాను, ఇది 10 మందికి ఉపయోగపడుతుంది, అదేవిధంగా పబ్లిక్ కూడా ఇవి ఉపయోగకరంగా ఉంటాయి, సో కాబట్టి నాకు మీ సపోర్ట్ కూడా కావాలి అని గవర్నమెంట్ కూడా అడిగితే, సో గవర్నమెంట్ మన దగ్గర నుంచి ప్రపోజల్స్ తీసుకుని గవర్నమెంట్ ఇంట్రెస్టెడ్గా ఉంటే మన దాంట్లో పెట్టుబడులు పెట్టడానికి కూడా ముందుకు వస్తుంది, దాంట్లో అనుమానం ఏం లేదు. సో కాబట్టి మనం ప్రమోట్ చేయాలి. సో ప్రమోట్ కనుక కరెక్ట్గా చేయగలిగితే దాని అల్టిమేట్గా సక్సెస్ అవుతుంది. ఇలా ప్రభుత్వ ప్రైవేట్ అంటే ప్రభుత్వ వాటా ఎక్కువగా ఉండి మన వాటా తక్కువగా ఉన్నటువంటి సంస్థలని మనం పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అంటాం. అంటే ఇప్పుడు మొత్తం టోటల్గా 100% అనుకుంటే దాంట్లో 51% ఏమో గవర్నమెంట్ది, రిమైనింగ్ 49% మంది అనుకోండి, అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో అప్పుడు దాని మీద ఓనర్షిప్ అనేది, డెసిషన్ మేకింగ్ అనేది మనకన్నా ఎక్కువగా గవర్నమెంట్కి ఉంటుంది. ఓకే, సో అలా ఏర్పాటైన వాటిని మనం గవర్నమెంట్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పి పిలుస్తున్నాం. సో ఒకటి సోల్ ట్రేడర్, రెండవది పార్ట్నర్షిప్, మూడవది ఇట్స్ లైక్ అన్ ఎంటిటీ ఆల్ ఓవర్ ద వరల్డ్, సో దట్ మీన్స్ MNCs, దెన్ జాయింట్ స్టాక్ కంపెనీ అండ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్. దెన్ నెక్స్ట్ thing in this topic, what are the things you have to discuss? Factors affecting the choice of form of బిజినెస్ ఆర్గనైజేషన్. అంటే మనం ఇప్పుడు పైన చెప్పుకున్నటువంటి కేటగిరీస్లో ఏ కేటగిరీని మనం సెలెక్ట్ చేసుకోవాలనేది ఇప్పుడు అదొక బిగ్ క్వశ్చన్. ఓకే, సో మనం ఎటువంటి ఆర్గనైజేషన్ ఏ కేటగిరీ అంటే సోల్ ట్రేడర్, పార్ట్నర్షిప్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవడానికి మనల్ని కొన్ని
కొన్ని ఫ్యాక్టర్స్ మన మీద ప్రభావాన్ని చూపిస్తాయని చెప్పి చెప్తున్నారు. సో ఆ ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం. బిఫోర్ వీ చూజ్ ఏ పర్టికులర్ ఫార్మ్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్, లెట్ us స్టడీ వాట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ సచ్ ఏ చాయిస్. సో మనకి చాయిస్ అనేది ఇక్కడ దేనికి సంబంధించి, మనకి ఏదైతే కేటగిరీస్ ఉన్నాయో వాటిల్లో మనం ఏ కేటగిరీని సెలెక్ట్ చేసుకున్నాం, దాని మీద మనకి ఏ ఫ్యాక్టర్స్ దాని మీద ప్రభావం చూపిస్తాయి అనేది మనం ఇక్కడ చూసుకోవాలి. సో ద ఫాలోయింగ్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద చాయిస్ ఆఫ్ ఏ బిజినెస్ ఆర్గనైజేషన్. కింద చెప్పినటువంటి ఫ్యాక్టర్స్ మన బిజినెస్ మీద దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తున్నాయని చెప్పి చెబుతున్నాం. దాంట్లో మొదటిది ఫస్ట్ వన్, ఈజీ టు స్టార్ట్ అండ్ ఈజీ టు క్లోజ్. సో ఏ బిజినెస్ అయితే ఈజీగా స్టార్ట్ చేయగలుగుతామో, ఏదైతే మనం ఈజీగా క్లోజ్ చేయగలుగుతామో అటువంటి వ్యాపారాల మీద చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే దెర్ ఈజ్ నో బ్యారియర్స్, ఎటువంటి అవరోధాలు ఉండవు, యూ కెన్ ఈజీలీ స్టార్ట్ ద బిజినెస్. సో ద ఫార్మ్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ షుడ్ బి సచ్ దట్ ఇట్ షుడ్ బి ఈజీ టు క్లోజ్. ఓకే, సో ఏం చెబుతున్నాడు? ద ఫార్మ్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ షుడ్ బి సచ్ దట్ ఇట్ షుడ్ బి ఈజీ టు క్లోజ్. అంటే మనం ఏ బిజినెస్ అయితే మనం కావాలంటే మనకి ఇబ్బంది అయినప్పుడు ఈజీగా క్లోజ్ చేయగలుగుతామో అటువంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ అనేది పెడతారు ఎవరైనా కూడా. ఎందుకంటే మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనం దాని నుంచి ఈజీగా ఎగ్జిట్ అవ్వగలగాలి. దేర్ షుడ్ నాట్ బి హెజల్స్ ఆర్ లాంగ్ ప్రొసీజర్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ సెట్టింగ్ అప్ బిజినెస్. సో అంటే మనం ఏదైనా బిజినెస్ని మనం సెట్ చేయాలనుకున్నప్పుడు దానికి లాంగ్ ప్రొసీజర్ అనేది ఉండకూడదు బయట. అంటే రిజిస్ట్రేషన్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, దానికి సంబంధించి లాంగ్ ప్రొసీజర్ ఉన్నా కూడా ఇబ్బంది. అప్పుడు ఎవరు కొత్తగా స్టార్ట్ చేయడానికి ముందుకు రారు. కాబట్టి ఆ ప్రాసెస్ను కూడా సింప్లిఫై చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెబుతున్నాడు. సో కొత్తగా బిజినెస్ చేయాలన్నా, లేదంటే ఉన్నదాన్ని క్లోజ్ చేయాలన్నా దానికి చట్టపరంగా కానివ్వండి, మామూలుగా కానివ్వండి, లాంగ్ ప్రొసీజర్ అనేది ఉండకూడదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత సెకండ్ పాయింట్, డివిజన్ ఆఫ్ లేబర్. సో డివిజన్ ఆఫ్ లేబర్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో in this division of labor, what is the meaning? That means you have to distribute the work. సో వర్క్ని మనం డిస్ట్రిబ్యూట్ చేసుకోవటం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఏ పనిని కూడా ఎవరూ ఒకళ్ళే చేయలేరు. అదేవిధంగా ఎప్పుడైతే మనం డివిజన్ ఆఫ్ లేబర్ అనేది చేస్తామో, సో ఇప్పుడు సపోజ్ ఒక కార్ తయారు చేయాలి. కార్లో రకరకాల పార్ట్స్ ఉంటాయి. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కళ్ళు మనం డివిజన్ చేస్తుంటే టైర్లు ఒకళ్ళు చూడటం, ఫిట్ చేయటం, తర్వాత స్టీరింగ్ను ఒకళ్ళు ఫిట్ చేయటం చూడటం, ఇట్లా ఫిట్టింగ్స్ అన్నీ ఒక్కోదానికి ఒక్కొక్కటి మనం పెట్టాం, ఒక్కొక్క పార్ట్గా డివైడ్ చేసి పెట్టాం అనుకోండి ఆ గ్రూప్గా. సో వాళ్ళు ఆ పని చేసేసుకుంటూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఆ పని చేయటంలో ఎక్స్పీరియన్స్ అనేది రావటం వల్ల సో వాళ్ళకు ఒక మంచి నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. ఓకేనా? దానివల్ల ఏమవుతుంది, కొంచెం బెటర్గా ఉండడానికి అవకాశం ఉంది. ఓకే, సో మనం ఇప్పుడు డివిజన్ ఆఫ్ లేబర్ అనేది ఎందుకు చేస్తున్నాం? సో మనకు ఆ పర్టికులర్ ఏరియాలో ఎంప్లాయీలు ఎక్స్పర్టైజ్ని డెవలప్ చేయడానికి డివిజన్ ఆఫ్ లేబర్ అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది అంటున్నాడు. తర్వాత లార్జ్ అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్. సో థర్డ్ పాయింట్ ఈజ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్. సో థర్డ్ ఫ్యాక్టర్, లార్జ్ వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ రిక్వైర్స్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ రిసోర్సెస్. ఎప్పుడైతే మనం ఈ రీసోర్సెస్ అనేవి మనకి లార్జ్ వాల్యూమ్లో అవసరం అవుతాయో ఆటోమేటిక్గా మనం బిజినెస్ అనేది కూడా అలాగే ఉంటుంది, దానికి అనుగుణంగానే అవసరం అవుతుంది. తర్వాత సమ్ ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ డు నాట్ పర్మిట్ టు రైజ్ లార్జ్ రిసోర్సెస్. మనం చెప్పుకున్నట్లు కొన్ని ఎక్కువ రిసోర్సెస్ని తీసుకోవడానికి కొన్ని బిజినెస్ ఆర్గనైజేషన్స్ మనని ఎలా చేయమంటున్నాడు. సెలెక్ట్ ద వన్ విచ్ పర్మిట్స్ టు మొబిలైజ్ ద లార్జ్ రిసోర్సెస్. ఎవరైతే మనకి ఈ లార్జ్ రిసోర్సెస్ని తీసుకోవడానికి ఇష్టపడతారో, సో ఫస్ట్ యూ హ్యావ్ టు ప్రిఫర్ దెమ్, దట్ ఈస్ ద థింగ్.
Then next coming to liability. So what is liability? So liability means then suppose if you are taking money from some other person, so that should be lie. Okay, so liability. So liability means the liability of the owners should be limited to the extent of money invested in business. అంటే జనరల్గా ఏంటంటే లైబిలిటీ అనేది ఎలా ఉంటుందంటే ఎక్కడైనా ఒకవేళ ఒక వ్యాపారం కనుక వ్యాపారంలో నష్టం వస్తే సో దాని అప్పులు అయిపోతే నువ్వు పెట్టిన డబ్బులు పోయి దానికి సాధారణంగా అప్పులు కూడా అయితే సో మనం వాటిని క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత మనదే. ఓకేనా. సో ఏ అప్పులైనా కూడా నీకు నష్టం వచ్చినా లాభం వచ్చినా అనవసరం. సో నీవు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్లో నువ్వు లాస్ అయిపోయి నువ్వు ఇంకా బయట వాళ్ళకి అప్పులు చేసి ఆ అప్పులను తీర్చాల్సి వస్తే దాని బాధ్యత మొత్తం కూడా నీదే. ఓకేనా. సో బట్ దట్ షుడ్ బి లిమిటెడ్. సో నాట్ ఫర్ ఆల్, ఇన్ సమ్ టైప్స్ దట్ షుడ్ బి లిమిటెడ్. It is better if their personal properties are not brought into business to make up the losses of the business. సో ఒక సోల్ ట్రేడర్లో తప్పితే మిగతా వాటి అన్ని చోట్ల కూడా ఎక్కడైనా కూడా నీ సొంత వాటికి పెద్దగా ఇబ్బంది ఉండదు. ఓకేనా. సో అంటే నువ్వు ఎంతైతే పెట్టుబడి పెట్టావు అంత లాస్ అవుతాయి కానివ్వండి. సో మిగతా వాటికి ఇబ్బంది ఉండదు. సో కానీ మనం ఈ ఒక సోల్ ట్రేడర్లో అయితే మనం పెట్టిందే ఒక దాంతోపాటుగా అదనంగా అవసరమైతే మన సొంత వాటిని కూడా అమ్మైనా కూడా అప్పులు తెచ్చాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ ఇన్ ద సోల్ ట్రేడర్. సో నెక్స్ట్ క్లాస్ యూ హ్యావ్ టు డిస్కస్ సో దిస్ పాయింట్. సో దట్స్ ద థింగ్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, సీక్రెసీ. ఓకే. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సీక్రెసీ? That means you keep it as a secret. That is secrecy. So the form of business organization you select should be such that it should permit to take care of the business secrets. Okay. So ఏం చెబుతున్నాడు? పర్మిట్ టు టేక్ కేర్ ఆఫ్ ద బిజినెస్ సీక్రెట్స్. సో మనకి ఏదైనా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏదైనా కొన్ని సీక్రెట్గా ఉంచాలి అని అనుకుంటే కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ బిజినెస్కి సంబంధించి సో వాటి మీద కూడా మనం జాగ్రత్త వహించాలి అంటున్నాడు. సో సీక్రెసీ ఉండాలి అంటున్నాడు. అంటే దట్ నీడ్స్ అవసరం అయితే. వీ నో దాట్ సెంచరీ ఓల్డ్ బిజినెస్ యూనిట్స్ ఆర్ స్టిల్ సర్వింగ్. ఓకే. సో తర్వాత ఏం చెప్తున్నాడు? వీ నో దాట్ సెంచరీ ఓల్డ్ బిజినెస్ యూనిట్స్ ఆర్ స్టిల్ సర్వైవింగ్ ఓన్లీ బికాస్ దే కుడ్ సక్సెస్ఫుల్లీ గాట్ దేర్ బిజినెస్ సీక్రెట్స్. అంటే కొన్ని వ్యాపారాలకి వాళ్ళ యొక్క సీక్రెట్ అనేది మూలం అవుతుంది. ఒకవేళ ఆ సీక్రెట్ అనేది బయటికి తెలిసిపోతే ఇంకా వాళ్ళు మన దగ్గరికి రారంటే వేరే వాళ్ళు కూడా దాన్ని ఫాలో అవుతారు కాబట్టి మన దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఒకప్పుడు మనకి ఈ హైదరాబాద్ బిర్యానీ ఇట్లా మనకి కొన్ని డిఫరెన్సెస్ ఉండే అంటే మనకి అక్కడికి. సో ఒకప్పుడు మనం హైదరాబాదీ బిర్యానీ అంటే మనం అక్కడికి వెళ్తేనే మనకు ఆ పాసిబిలిటీ ఉండేది. కానీ వాళ్ళ ఓకే. సో అదే రకంగా అదే టేస్ట్ తోటి వాళ్ళు అన్ని చోట్ల తయారు చేయగలుగుతున్నారు బికాస్ ద సీక్రెట్ ఈజ్ ఓపెన్. అన్లెస్ అండ్ అంటిల్ యూ హ్యావ్ టు కీప్ ఇట్ యాజ్ ఏ సీక్రెట్ దెన్ ఇట్ ఈజ్ సీక్రెట్. సపోజ్ యూ ఆర్ అనేబుల్ టు మెయింటైన్ దట్ సీక్రెట్ యాజ్ ఏ సీక్రెట్ దెన్ అల్టిమేట్లీ యూ లాస్ యువర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. దట్స్ ద సింపుల్ థింగ్. కాబట్టి ట్రేడ్ సీక్రెట్ అనేదాన్ని వ్యాపార రహస్యం అనేదాన్ని మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. సో అదొకటి మీరు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో దెన్ ద సీక్రెసీ. సో ఎందుకంటే ఆ సీక్రెట్ అనేది మనకి బయటకు వెళ్ళిపోయిందంటే ఇక మన బిజినెస్కి వాల్యూ లేదు. ఇంకా నువ్వు చేసినట్టు చేయపోయినట్టే. కాబట్టి దాన్ని ఎంతకాలం అయితే నువ్వు సీక్రెట్గా ఉంచి అలాగే కాపాడగలుగుతావు అంతకాలం పాటు నీకు దానివల్ల ఉపయోగం ఉంటుంది. ఒకవేళ అది బయటికి వెళ్ళిపోయిందంటే ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు. ఓకే. రైట్. తర్వాత ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్.
So next important thing is transfer of ownership. Then you are selling something, that means you have to transfer your ownership to the some other person. Just like that, suppose you are selling your business, that means మీరు ఇంకోళ్ళకి మీ బిజినెస్ని ట్రాన్స్ఫర్ చేసేయాలనుకుంటున్నారు, then ultimately your ownership is also transferred to that person. Okay, then next one, ownership comma management and control. So next important thing, next factor is ownership, management and control. So if ownership, management and control are in the hands of one or a small group of persons, communication will be effective and coordination will be easier. ఎప్పుడైనా ఆర్గనైజేషన్లో పవర్స్ కానివ్వండి, కంట్రోలింగ్ కానివ్వండి, ఓనర్షిప్ కానివ్వండి, ఇవన్నీ కూడా కొంతమంది చేతుల్లో ఉంటేనే బాగుంటుంది. సో అప్పుడు అక్కడ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది డెవలప్ అవుతుంది. తర్వాత మనకి ఒక మంచి ఎన్విరాన్మెంట్ అనేది అక్కడ మనకి డెవలప్ అవుతుంది. దాంతోపాటుగా కమ్యూనికేషన్ కూడా, కోఆర్డినేషన్ అనేది కూడా ప్రాపర్గా జరుగుతుంది. దెన్ ఇట్ విల్ బీ ఈజియర్. ఓకే, దెన్ వేర్ ఓనర్షిప్, మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్ ఆర్ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్. సో ఇక్కడ మనకి ఈ ఓనర్షిప్ కానివ్వండి, తర్వాత మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్ కానివ్వండి, సో ఇవి మనకి దే ఆర్ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్, దే ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ యాజ్ వైడ్లీ. సో అంటే మనకి అన్ని చోట్లకి ఎంటర్ అయిపోయి ఉన్నాయి. సో కాబట్టి వాటిని మనం ప్రాపర్గా కంట్రోల్ చేసుకోవడం అనేదే మనకు ఉన్నటువంటి మెయిన్ టాస్క్ అన్నమాట. దెన్ ఇట్ కాల్స్ ఫర్ ఏ హై డిగ్రీ ఆఫ్ ప్రొఫెషనల్ స్కిల్ టు మానిటర్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద బిజినెస్. సో సపోజ్ కాల్స్ ఫర్ ఏ హై డిగ్రీ ఆఫ్ ప్రొఫెషనల్స్. సో మనం హై డిగ్రీ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనుక తీసుకుంటే వాళ్ళకి స్కిల్స్ అనేవి బాగా ఉంటాయి కాబట్టి దెన్ యూ హ్యావ్ టు మానిటర్ దెమ్. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ కంటిన్యూటీ. సో మనం ఏ వ్యాపారాన్ని సెలెక్ట్ చేసుకున్నా కూడా దాంట్లో మనకు కంటిన్యూటీ ఉండాలి. సో వితౌట్ కమ్యూనిటీ సో మనం ఏది కూడా ముందుకు వెళ్ళలేము. ఓకేనా? సో కంటిన్యూటీ అనేది లేకుండా ఏది చేయలేమంటే మనం ఏ వ్యాపారం చేసినా చిన్నదైనా పెద్దదైనా కంటిన్యూటీ ఉండాలి అంటాడు. అంటే నిరంతరంగా అది జరుగుతూ ఉండాలి అలా అని చెప్తూ ఉంటాడు. సో అది కూడా మనం ఇక్కడ ఇంపార్టెంట్గా చెప్పుకోవాలి. సో కంటిన్యూటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ నెక్స్ట్ వన్ క్విక్ డెసిషన్ మేకింగ్. దాని తర్వాత డెసిషన్ అనేది మనకి ఎప్పుడు కూడా త్వరగా తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మనకి ఎమర్జెన్సీ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో టైం ఉంటుంది. సో యూ హ్యావ్ టు మేనేజ్. అంటే మనకి టైం తక్కువ ఉన్నప్పుడు క్విక్గా తీసుకోగలగాలి. ఒకవేళ టైం లేకపోతే సో అప్పుడు ఇంకోటి ఆల్టర్నేటివ్ అనేది ఆలోచించాలి. సో దానిలో ఏం చెబుతున్నాడంటే క్విక్ డెసిషన్ మేకింగ్లో సెలెక్ట్ సచ్ ఎ ఫార్మ్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్. మనం ఏదో ఒకటి కేటగిరీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత విచ్ పర్మిట్స్ యూ టు టేక్ డెసిషన్స్ క్విక్లీ అండ్ ప్రాంప్ట్లీ. అప్పుడు మీకు దాని మీద డెసిషన్స్ తీసుకోవడం అనేది చాలా తేలిగ్గా ఉంటుంది. దెన్ డిలే ఇన్ డెసిషన్స్ మే ఇన్వాలిడేట్ ద రిలవెన్స్ ఆఫ్ ద డెసిషన్స్. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే డెసిషన్స్ అనేది మనం త్వరగా తీసుకోవడంతో పాటుగా సో ఫైనల్లీ which permits, so if you are selecting the business type of organization, what type of business organization you have to start, which permits you to take decisions. ఆటోమేటిక్గా నువ్వు అప్పుడు డెసిషన్స్ తీసుకోవడానికి అది క్విక్లీనా ప్రాంప్ట్గా తీసుకోవడానికి నీ చేతుల్లో ఉంది. డిలే ఇన్ డెసిషన్స్ మే ఇన్వాలిడేట్ ద రిలవెన్స్ ఆఫ్ ద డెసిషన్స్. డిలేగా తీసుకోవడం వల్ల ఉపయోగం లేదు అని చెప్తా ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ పర్సనల్ కాంటాక్ట్ విత్ కస్టమర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈజ్ పర్సనల్ కాంటాక్ట్ విత్ కస్టమర్. సో ఎప్పుడైతే మనం ఈ సొంత వ్యాపారాన్ని మొదలుపెట్టాం అనుకోండి, సొంత వ్యాపారం చేయడం వల్ల ఏమవుతుంది, 1-to-1 అంటే నువ్వే అక్కడ అన్నీ. సో నీ కింద ఏదో కొంతమందిని వర్కర్స్ పెట్టుకుంటావు. సో దెన్ యూ రన్ ద బిజినెస్. సో అప్పుడు మనకి ఈ ఓనరే డైరెక్ట్గా ఉంటాడు కాబట్టి అందుబాటులో మనకు కూడా పర్సనల్ కాంటాక్ట్స్ అనేది పెరగడానికి అవకాశం ఉంది. దానివల్ల మనం బిజినెస్ను కూడా కొంతమేరకు ఇంప్రూవ్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో దెన్
Next important thing is flexibility. Okay, so flexibility is also very very important factor. Suppose you are running a business, there is a flexibility. Without flexibility, there is a problem for you. So flexibility means in times of rough weather, సో మనం ఈ రఫ్ వెదర్ అనేది కనుక ఉంటే దేర్ షుడ్ బి ఇనఫ్ ఫ్లెక్సిబిలిటీ టు షిఫ్ట్ ఫ్రమ్ వన్ బిజినెస్ టు ద అనదర్. అంటే మనం ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి బిజినెస్ బాగాలేదు అనుకుని, సో దానివల్ల మనకు ఇబ్బంది కనుక ఉంటే దెన్ యూ షిఫ్ట్ ఫ్రమ్ వన్ బిజినెస్ టు అనదర్ బిజినెస్. మనం చేసినటువంటి బిజినెస్ని దాని నుంచి పక్కకు వచ్చి వేరే బిజినెస్ని కూడా స్టార్ట్ చేయొచ్చు. ద లెస్సర్ ద ఫండ్స్ కమిటెడ్ ఇన్ ఏ పర్టికులర్ బిజినెస్ ద బెటర్ ఇట్ ఈజ్. అంటే మనకు తక్కువ ఫండ్స్ ఉన్నప్పుడు మనం ఇలా చేయటం అనేది కూడా కరెక్ట్ కాదు. దెన్ యూ హ్యావ్ టు డిసైడ్. దెన్ లాస్ట్ పాయింట్, బట్ నాట్ లీస్ట్, సో taxation. So taxation is also very very important. Depends upon your type of the business, so the tax will be decided. So more profits means more tax. సో నువ్వు ఎప్పుడైతే మంచి ప్రాఫిట్స్ ఎక్కువ గెయిన్ చేస్తావో ఆటోమేటిక్గా సో దట్ లీడ్స్ టు ప్రాబ్లమ్ ఫర్ యూ. ఓకే, then coming into the picture, sole trader. So in the previous at the starting point, now I am telling different types of sole trader and partnership and the things. So different types of there. So under this first one we have to discuss sole trader, about sole trader, సొంత వ్యాపారం. సో ఇక్కడ సొంత వ్యాపారంలో ఏంటంటే మనకున్నటువంటి మెయిన్ లక్షణాలు ఏంటంటే, సో ఇక్కడ నువ్వు ఒక్కడే ఉంటావు, అన్ని పనులు నువ్వే చూసుకోవాలి, దాంతోపాటుగా లాభమైనా నష్టమైనా పూర్తిగా నీదే బాధ్యత. లాభం వచ్చినా మొత్తం నువ్వే తీసుకుంటావు, లాస్ అయినా మొత్తం నువ్వే భరించాలి. ఓకేనా. ఇక్కడ చెప్పింది ఏంటంటే లయబిలిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దాన్ని బట్టి ఇవన్నీ డిఫరెంట్ అయినాయి. సో లయబిలిటీ అనేది కంప్లీట్గా నీదే సోల్ ట్రేడర్లో. ఒకవేళ భవిష్యత్తులో కానివ్వండి, ప్రజెంట్ కానీ నీకు తెలియకుండా ఏదైనా పొరపాటు జరిగితే మాత్రం సో దాని మీద ఇబ్బంది అవుతుంది. సో అదొకటి మనం చూడాలి. సో కాబట్టి సోల్ ట్రేడర్లో మనకు ఉన్నటువంటి మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇఫ్ ఆర్ గెటింగ్ లాసెస్, ఈవెన్ యువర్ ఓన్ అసెట్స్ ఈజ్ ఆల్సో you have to sell your own assets also, then you clear the debts done by you. అంటే నువ్వు చేసినటువంటి అప్పుల్ని అవసరమైతే నీ సొంత ఆస్తుల్ని అమ్మైనా కూడా తీర్చాల్సినటువంటి అవసరం ఉంది. సో దీంట్లో ఉన్నటువంటి మేజర్ ప్రాబ్లం అదే అనమాట. సో ద సోల్ ట్రేడర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సోల్ ప్రొప్రైటర్షిప్. సోల్ మీన్స్ వన్. సోల్ అంటే ఏంటి? సోలో అంటాం. సో సోలో మీన్స్ వన్. So sole trader means single person, and he runs the business, he or she. So sole trader implies that there is only one trader who is the owner of the business. అంటే మనకి ఒక్కడే ఉంటాడు ఓనరు, ఆయనే బిజినెస్ అనేటువంటి అన్ని ఇష్యూస్ని కూడా చూడటం జరుగుతుంది. సో ఈజ్ ద సింగిల్ పర్సన్ టు స్టార్ట్ ద బిజినెస్. సో నెక్స్ట్ point, it is a one man form of organization wherein the trader assumes all the risks of ownership, carrying out the business with his own capital, skill and intelligence. ఇక్కడ అన్నీ ఒక్కడే కాబట్టి సో ఏదైనా ఇక్కడ వన్ మ్యాన్ షో. సో అంటే మొత్తం అతనే సెటప్ చేసుకోవాలి, వ్యాపారం మొత్తాన్ని అతనే ముందుకు తీసుకెళ్ళాలి, అదేవిధంగా అన్ని రిస్కులు, వ్యాపారానికి సంబంధించిన అన్ని రిస్కులు అతనే ఫేస్ చేయాలి. తర్వాత క్యాపిటల్ అనేది మొత్తం అతనే ఇన్వెస్ట్ చేస్తాడు. తర్వాత స్కిల్ అండ్ ఇంటెలిజెన్స్, తనకున్నటువంటి స్కిల్ కానివ్వండి, ఇంటెలిజెన్స్ కానివ్వండి తను వాడుకుంటాడు. ఓకేనా. సో తర్వాత హీ ఈజ్ ద బాస్ ఫర్ హిమ్సెల్ఫ్. ఆయనకు బాస్ అన్నట్టు, ఇంక వేరే ఎవరు ఉంటారు గట్రా ఆయనకు బాస్. హీ హ్యాస్ టోటల్ ఆపరేషనల్ ఫ్రీడమ్. సో అదేవిధంగా అతనికి ఆపరేషనల్ ఫ్రీడమ్ ఉంటుంది. అంటే అతను ఏం కావాలంటే అది అతను ఫ్లెక్సిబుల్గా చేసుకోవచ్చు. దెర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్ ఎట్ ఆల్. హీ హ్యాస్ టోటల్ ఆపరేషనల్ ఫ్రీడమ్. ఎందుకంటే అన్నీ అతనే కాబట్టి సో అతనికి కంప్లీట్గా రైట్స్ అనేవి ఉంటాయి కాబట్టి తను చేసే వ్యాపారం మీద. సో దానికి అనుగుణంగా అతను
సో మనకు అవకాశం ఉంది. ఈ హ్యాజ్ టోటల్ ఆపరేషనల్ ఫ్రీడమ్. మనకి టోటల్ ఆపరేషనల్ ఫ్రీడమ్ అనేది అతనికి ఉంటుంది, అది కూడా మనకి అతను ఇవ్వడం అనేది జరుగుతుంది, అంటే మనకు అవసరమైన వరకు. హీ ఈజ్ ద ఓనర్, మేనేజర్ అండ్ కంట్రోలర్. ఆయనే ఓనరు, మేనేజరు, అన్నీ ఆయనే, కంట్రోలర్ ఆయనే. హీ హ్యాస్ టోటల్ ఫ్రీడమ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. అతనికి ఫ్రీడమ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది. తర్వాత ఫుల్ కంట్రోల్ లైస్ విత్ హిమ్. ఫుల్ కంట్రోల్ ఉంటుంది. తర్వాత హీ కెన్ టేక్ హిజ్ ఓన్ డెసిషన్స్. అదేవిధంగా తన నిర్ణయాలు తాను తీసుకోవచ్చు సొంతగా. తర్వాత హీ కెన్ చూస్ ఆర్ డ్రాప్ ఎ పర్టికులర్ ప్రోడక్ట్ ఆర్ బిజినెస్ బేస్డ్ ఆన్ ఇట్స్ మెరిట్స్. సో అతను తనకున్నటువంటి మెరిట్ మీద అతను కావాలి అని అంటే, సో అతనికి ఉన్నటువంటి స్కిల్స్ మీద బేస్ అయ్యి, సో హీ కెన్ చూస్ ఆర్ డ్రాప్ ఏ పర్టికులర్ ప్రోడక్ట్ ఆర్ బిజినెస్. సో అంటే మనం పర్టికులర్ ప్రోడక్ట్ని మనం ఆపేయటమా, లేదా పర్టికులర్ బిజినెస్ నుంచి మనం బయటకు వెళ్ళటమా అనేది హ్యావ్ టు టేక్ అడ్వైజ్ ఫ్రమ్ దెమ్. సో దెన్ దిస్ ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఈజ్ పాపులర్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో ఇలాంటిది మనకి ఆల్ ఓవర్ ఫామ్ అయినాయి. సో this form of organization is popular all over the world. Then restaurants, examples are restaurants, so supermarkets, pawn shops, medical shops and hosiery shops. సో వీటన్నిటికీ ఒక్కళ్ళే ఉంటారు, సో మొత్తం వాళ్ళే చూసుకుంటారు. రెస్టారెంట్ ఓనర్ ఒక్కళ్ళే ఉంటారు, అదేవిధంగా సూపర్ మార్కెట్కి, అదేవిధంగా పాన్ షాప్స్, వీటన్నిటికి కూడా సింగిల్ పర్సనే ఉంటారు. వాళ్ళని మనం ఓనర్స్ అని చెప్పి పిలవటం జరుగుతుంది. సో నెక్స్ట్ కంటిన్యూషన్. What are the features of the sole trader? What are the different types of features are in the sole trader? So first one, it is easy to start a business under this firm and also easy to close. So ఈ సోల్ ట్రేడర్లో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే, you are entering into very easy manner and also you have to exit from the business is also very easy. So there is no restriction at all on entry and exit. నువ్వు కావాలనుకుంటే ఉండొచ్చు, నువ్వు కావాలనుకుంటే స్టార్ట్ చేయొచ్చు, లేదు నేను అక్కడ లాస్ వస్తుంది నేను చేయలేనంటే యూ ఎగ్జిట్ ఫ్రమ్ ద బిజినెస్. దట్ ఈస్ ద ఫస్ట్ ఫీచర్. నెక్స్ట్ ఫీచర్, హీ ఇంట్రడ్యూసెస్ హిజ్ ఓన్ క్యాపిటల్. సో దీంట్లో మనకి ఏంటంటే మొత్తం క్యాపిటల్ మొత్తం కూడా అతను సొంతంగానే పెట్టాలి, ఎందుకంటే అతనే హోల్ అండ్ సోల్, ఓకేనా. కాబట్టి మొత్తం ఇన్వెస్ట్మెంట్ మొత్తం కూడా అతనే పెట్టాలి. సమ్ టైమ్స్ హీ మే బారో ఇఫ్ నెసరీ. అవసరమైతే మన దగ్గర డబ్బులు లేకపోతే మన ఇంట్రెస్ట్ మీద మనం డబ్బులు కూడా తెచ్చుకోవచ్చు, సో తెచ్చుకుని వ్యాపారంలో పెట్టుకోవచ్చు. తర్వాత హీ ఎంజాయ్స్ ఆల్ ద ప్రాఫిట్స్ అండ్ ఇన్ కేస్ ఆఫ్ లాస్ హీ లోన్ సఫర్స్. హీ అలోన్ సఫర్స్. సో ప్రాఫిట్ వస్తే అతను ఎంజాయ్ చేస్తాడు, ఒకవేళ లాస్ వస్తే అతను ఒక్కడే దానివల్ల సఫర్ అవుతాడు. అది ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ ప్రాబ్లం. చెప్పాను కదా, ఏదైనా మొత్తం అతనే, లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా. He has unlimited liability, which implies that his liability extends to his personal properties in case of loss. ఇందా చెప్పాను. సో మనకి చట్టాల ప్రకారం ఒకవేళ అతనుకు మనకి ఏదైనా ఒకవేళ లాస్ వస్తే అది అన్లిమిటెడ్గానే ఉంటుంది. సో కాబట్టి దాని మీద మనం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అవసరమైతే మనకు అయినటువంటి అప్పుల్ని మనం మన సొంత ఆస్తులమైనా తీర్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి లైబిలిటీ అనేది అన్లిమిటెడ్, కాబట్టి మనం వ్యాపారాన్ని చాలా జాగ్రత్తగా చేయాలి. సో కాబట్టి ఎక్కడా కూడా మనం డీవియేషన్ అనేది లేకుండా ఉండాలి. ఒకవేళ అలా జరిగితే అల్టిమేట్గా నువ్వు పెట్టిన డబ్బులతో పాటుగా నీ ఆస్తులు కూడా అమ్మి నీ అప్పులు తీర్చాల్సిన అవసరం ఉంది. తర్వాత హీ హ్యాజ్ ఏ హై డిగ్రీ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ టు షిఫ్ట్ ఫ్రమ్ వన్ బిజినెస్ టు అనదర్. అదేవిధంగా ఈ సోల్ ట్రేడర్కి ఉన్నటువంటి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అతను కావాలంటే ఒక బిజినెస్ నుంచి ఇంకో బిజినెస్కి షిఫ్ట్ ఓవర్ అవ్వచ్చు. సో ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా మనకి దీంట్లో ఉంటుంది అని చెబుతున్నాడు. తర్వాత బిజినెస్ సీక్రెట్స్ కెన్ బీ గార్డెడ్ వెల్. ఇక్కడ మనకంతా సోల్ ట్రేడర్ కాబట్టి సో బిజినెస్ సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో దట్ షుడ్ బీ వెరీ క్లియర్. సో బిజినెస్ సీక్రెట్స్ కెన్ బి గార్డెడ్ వెల్. కాబట్టి మనకి దానికి బిజినెస్ సీక్రెట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి కావాల్సిన మెకానిజంను కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ మనకు ఆ సీక్రెట్ మీదే, అంటే బిజినెస్ సీక్రెట్ అంటే అన్లెస్ అండ్ అంటిల్ యూ మెయింటైన్ ఇట్ యాజ్ ఎ సీక్రెట్ దెన్ యూ ఆర్ గెటింగ్ ప్రాఫిట్స్ ఫ్రమ్ ఇట్.
అంటే నీ వ్యాపారానికి సంబంధించినటువంటి మెయిన్ రహస్యం అదే. సో అది కనుక బయటికి వెళ్ళిపోయిందనంటే నువ్వేం చేయలేవు. వన్స్ ఇట్ విల్ బి రివీల్డ్ ఆర్ డిస్క్లోజ్ టు ద పబ్లిక్, ఇట్ విల్ నాట్ ఏ treated as a trade secret because everybody knows. So then automatically it loses its protection. సో నీకు అక్కడతో ప్రొటెక్షన్ పోయినట్టే, నువ్వేం చేయలేవు ఇక. ఒకసారి నువ్వు అది బయటికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు కేసులు వేసినా ఏం చేసినా ఉపయోగం ఏం లేదు కదా. సో ఆల్రెడీ యు ఆర్ ఎఫెక్టెడ్ విత్ లాస్. దెన్ there is no continuity. The business comes to a close with the death, illness or insanity of the sole trader, insolvency of the sole trader, unless the legal heirs show interest to continue the business cannot be restored. ఓకే, సో ఇక్కడ ఏమన్నాడనంటే, సపోజ్ దేర్ ఈజ్ నో కంటిన్యూ, అంటే నువ్వు వ్యాపారంలో సక్రమంగా కంటిన్యూగా ఉండట్లా. సో కొన్ని రోజులు చేయటం, కొన్ని రోజులు కాము ఉండటం, సో ఇలాంటివి. సో అది ఇక్కడ సజెస్టబుల్ కాదు. ద బిజినెస్ కమ్స్ టు ఏ క్లోజ్ విత్ ద డెత్, ఇల్నెస్ ఆర్ ఇన్సానిటీ ఆఫ్ ద సోల్ ట్రేడర్. సో ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే, డెత్, చనిపోయినా ఎవరైనా, లేకపోతే ఎవరికైనా ఆరోగ్యం బాగోపోయినా, సో నువ్వు వాటిని ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, హీ హ్యాస్ టోటల్ ఆపరేషనల్ ఫ్రీడమ్, హీ ఈజ్ ద ఓనర్, మేనేజర్ అండ్ కంట్రోలర్. సో అతనికి ఓవరాల్గా ఆపరేషనల్ ఫ్రీడమ్ అనేది ఉంటుంది. అతను కావాలంటే ఓనర్గా ఉండొచ్చు, లేకపోతే మేనేజర్గా ఉండొచ్చు, లేకపోతే కంట్రోలర్గా కూడా ఉండొచ్చు. ఓకే, దెన్ హీ కెన్ బి డైరెక్ట్లీ ఇన్ టచ్ విత్ ద కస్టమర్స్. ఇందాక కూడా చెప్పాను. సో ఇతనే అన్నీ అవటం వల్ల, సో ఇతను కస్టమర్స్తో కూడా డైరెక్ట్ ఇంటరాక్ట్ అవుతాడు. దానివల్ల మంచి మానవ సంబంధాలు కూడా మనకు ఏర్పాటు అవుతాయి. తర్వాత హీ కెన్ టేక్ డెసిషన్స్ వెరీ ఫాస్ట్ అండ్ ఇంప్లిమెంట్ దెమ్ ప్రాంప్ట్లీ. అతను డెసిషన్స్ ఫాస్ట్గా తీసుకోవచ్చు, అదేవిధంగా తీసుకున్న నిర్ణయాలని ఇమీడియట్గా అతను ఎగ్జిక్యూషన్లో కూడా పెట్టచ్చు. సో హీ హ్యాస్ దట్ పవర్. దెన్ రేట్స్ ఆఫ్ ట్యాక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ సో ఆన్ ఆర్ కంపారిటివ్లీ వెరీ లో. తర్వాత రేట్ ఆఫ్ ట్యాక్స్ అంటే మన గవర్నమెంట్ వేసే ట్యాక్స్ కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి మిగతా వాటితో పోలిస్తాయి ద కంపారిటివ్లీ లో, బికాజ్ వీఆర్ సింగిల్ పర్సన్. దట్ ఈస్ ద రీజన్. ఓకే, సో దీస్ ఆర్ ద different types of features which are available for sole trader.